ఒకే దేశం ఒకే ఎన్నిక దిశగా మరో ముందడుగు పడింది. జమిలీ ఎన్నికలకు సంబంధించి రాజ్యాంగ బిల్లు 2024, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల బిల్లు 2024ను సంయుక్త పార్లమెంటరీ కమిటీ పరిశీలనకు సిఫారసు చేయడానికి పార్లమెంట్ ఆమోదముద్ర వేసింది. ఈ మేరకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ రెండు వేర్వేరు తీర్మానాలను లోక్సభ, రాజ్యసభలో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం. దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం తీసుకురానున్న జమిలీ ఎన్నికల బిల్లు తీర్మానాన్ని పార్లమెంట్లోని ఉభయ సభలు ఆమోదించాయి. జమిలీ ఎన్నికల బిల్లులు భారత రాజ్యాంగ మూల స్వరూపానికి భంగం కలిగించేలా ఉన్నందున తదుపరి పరిశీలన నిమిత్తం జేపీసీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. లోక్సభతో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడానికి వీలుగా రెండు బిల్లులను సమగ్రంగా పరిశీలించడానికి భాగస్వామ్య పక్షాలతో సంప్రదింపులు జరపడానికి జేపీసీని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. అనుకున్నట్లుగానే జమిలీ బిల్లులపై తదుపరి అధ్యయనానికి 39 మంది ఎంపీలతో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీలో లోక్సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలకు ప్రాతినిధ్యం లభించింది. వాస్తవానికి జేపీసీలో 31 మందిని నియమించనున్నట్లు కేంద్రం తొలుత వెల్లడించింది. కానీ కీలకమైన ఈ బిల్లులపై విస్తృత స్థాయిలో సంప్రదింపులు జరపాల్సి ఉన్న దృష్ట్యా 39 మందిని నియమించాలని నిర్ణయించింది. వివిధ పార్టీల ఎంపీలు సైతం జేపీసీలో చేరడానికి ఆసక్తి చూపారు. ఈ కమిటీ చైర్మన్గా బీజేపీ ఎంపీ పీపీ చౌదరిని నియమించారు. కేంద్ర మాజీ మంత్రులు అనురాగ్ ఠాకూర్, పురుషోత్తం రూపాలా, పీపీ చౌదరి, మనీష్ తివారీతో పాటు ప్రియాంక గాంధీ, బన్సూరి స్వరాజ్, సంబిత్ పాత్ర, హరీష్ బాలయోగి తదితరులను జేపీసీ సభ్యులుగా నియమించారు. ఈ కమిటీలో తెలంగాణ నుంచి రాజ్యసభ ఎంపీ లక్ష్మణ్కు చోటు దక్కింది. ఆంధ్రప్రదేశ్ నుంచి విజయసాయిరెడ్డి, హరీష్ బాలయోగి కమిటీలో ఉన్నారు. మొత్తంగా జేపీసీలో బీజేపీ నుంచి 16 మంది, కాంగ్రెస్ నుంచి 5గురికి అవకాశం కల్పించారు. మిత్రపక్షాలను కలుపుకుంటే ఎన్డీఏ కూటమి నుంచి 22 మంది, విపక్ష ఎన్డీఏ కూటమి నుంచి 10 మంది జేపీసీకి నామినేట్ అయ్యారు. పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రవేశపెట్టిన తీర్మానం ప్రకారం జాయింట్ పార్లమెంటరీ కమిటీ తన నివేదికను వచ్చే ఏడాది జరిగే పార్లమెంట్ బడ్జెట్ సమావేశంలో సమర్పించాల్సి ఉంటుంది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.